నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్ కాలనీ తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటిని సరఫరా చేసే ఫిల్టర్ హౌస్లో గత వారం రోజులుగా మోటార్లు చెడిపోవడంతో కాలనీకు నీళ్లు రాక స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటితో పాటు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కనీస అవసరాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది తీరాన ఉన్న కనీసం తాగునీరు కూడా రాకుంటే ఎలా అని, రానున్న రోజుల్లో ఎలా బతకాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్లో ఉన్న కాలనీలోని ఇళ్లకు కనీసం తాగునీరు సరఫరా చేయకుండా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు తాగునీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నీటిని తరలిస్తున్నారని, తమకు నీరు లేకుండా వేరే చోట ఉన్న వారికి ఎలా నీటి సమస్య పరిష్కారం చేస్తారని, బట్టలు ఉత్తుకోవడానికి, స్నానం చేయడానికి నీరు లేక ఓ పక్క అవస్థలు పడుతుంటే మరో పక్క దాహం తీర్చుకోవడానికి బిందెడు నీళ్లు కూడా అందడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి మంచినీటి కష్టాలతో కన్నీరు కారుస్తున్నా దయతలిచే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్లో ఉంటున్నాం. ఉగాది తెల్లారి నుంచి నీళ్లు రావట్లేదు. ఇప్పటికి వారం రోజులు అవుతుంది నీళ్లు రాక. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇగో మోటార్ బాగు చేస్తాం, అగో మోటార్ బాగు చేస్తాం అంటున్నారు. ట్యాంకర్లు వస్తున్నాయి కానీ పిలిస్తేనేమో వస్తున్నాం అంటారు, రావట్లేదు. మగవాళ్ళేమో ఇంట్లో ఉండరు, మేము పిలిస్తేనేమో రారు. పిల్లలకి స్కూల్కి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సాగర్లో ఉంటున్నాం, డ్యామ్ ఉంది ఇక్కడ, మాకే నీళ్ళు ఉండట్లేదంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏందో. మళ్ళీ ఎక్కడికెక్కడికో అయితే నీళ్ళు వెళ్తాయి కానీ మాకైతే నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. మోటార్లు ఖరాబ్ అయినాయి, బాగు చేస్తామంటారు, బాగు చేయట్లేదు, ఏం చేయట్లేదు. కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని కొంచెం బాగు చేయాలని కోరుతున్నాము. స్కూల్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని చదివేయాలన్నా కూడా అసలు ఒక చుక్క కూడా నీళ్ళు లేవనే దృష్టి దీని మీదే ఉంది. వాళ్ళ చదువు మీద కూడా పోవట్లేదు అసలుకి. కొంచెం దయచేసి నీళ్ళు ఇప్పించండి, కొంచెం మోటార్లు బాగు చేపియండి. ఈ వద్దున నీళ్ళు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సార్. 15 రోజులు అవుతుంది మాకు నీళ్లు రాక. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఈరోజు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ట్యాంకర్ వచ్చింది సార్. ట్యాంకర్ వచ్చి నీళ్ళు పోస్తుంది సార్. కాకపోతే బైపాస్ మీద నీళ్లు పెడుతున్నారు సార్. పిల్లలు తల్లులు అందరూ మోసుకుంటున్నాం. మంచాయే చెడ్డాయే. కాకపోతే ఇళ్ళకి వచ్చి కొంచెం ఒక లైన్లో పెట్టి కొంచెం డౌన్ దాకా వచ్చినా బాగుంటుంది సార్. ఎవరి ఇళ్ళకి వాళ్ళకి నీళ్లు మోసుకుంటాం సార్. మేము కోరుకునేది అంతే, అంతకు మించి ఏం లేదు. పైనుంచి కింది దాకా నీళ్లు పోసుకోవాలంటే ఇబ్బంది వేస్తుంది సార్. కాకపోతే మధ్యలో పెడితే అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు చూడండి సార్. ఇబ్బంది లేదు మాకు. ఒక బజార్న ఒక డౌన్లో వచ్చి ఒక పక్కన పెడితే కళాయిని నీళ్లు పట్టుకుంటాం సార్. మంచి నీళ్ళు మాత్రం కొనుక్కుంటున్నాం సార్. రోజుకి వచ్చి 2-3 క్యాన్లు అయిపోతున్నాయి సార్ మాకు మంచి నీళ్ళు. ఎండాకాలం ఇదివరకు నాగార్జునసాగర్లో ఎలాంటి ఇబ్బంది లేదు సార్ నీళ్లకు. ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది సార్. మీరే ఏదైనా చేసేసి మా కాలనీకి నీళ్ళు వచ్చే ఆపుతారు చేయాలి సార్. అంతే సార్ కోరుకునేది. నీళ్ళు ఓడిస్తాడు ఎవరు అందరు రచ్చిర్రు. మోసుకపోయి ఇట్లా చావాలి. పడ్డా దిక్కు లేదు, పట్టించుకునేటోళ్ళు లేడు. మీరు ఓట్లు మేమున్నాం అంటారు. ఏమిటి ఉన్నది ఇసంటి ముసలి ముడి వాళ్ళు సచ్చేదానిక పడి కిష్ట దగ్గర ఉందంట నీళ్లు లేవంటారు. ఊర్లలోనేమో ఇష్టం వచ్చిన నీళ్లు ఊర్లల్లో. ఈడ కిష్ట దగ్గర పెట్టుకొని నీళ్ళు ఎండి సావాలి. నీళ్లు రాక నీళ్ళు అడిగితే ఇంకొక డ్రమ్ము పోసిపోతున్నారు మాకు ఇవాళ నీళ్లు. ఇంకా ఈ రోడ్డు పరిస్థితి ఒకసారి రోడ్డు ఎక్కింది దాకా ఎవడన్నా ఈ రోడ్డు పట్టించుకునేటోళ్ళు లేడు. ఇక్కడ ఉన్న లోట్లు వేస్తలేరా?